అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకుండా అధికార వర్గాలలో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ ఐటెం లాంటిది కొంచెం బాగా వైరల్ అవుతుంది. అది వదంతులైనా అనవచ్చు, లేకపోతే ఫ్యాక్ట్స్ అని మరి ఏమి, దాని గురించి మీరు కొంచెం వివరణ ఇవ్వాలి. దాని ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి విజయవాడ వచ్చి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళందరితోనూ కొంచెం డైలాగ్ చేసి సంభాషణలు చేస్తున్నారు. ఇది అంతా అని చెప్పి ఇది ఏ విధంగా ఇది దారి తీస్తుంది అనేటువంటి ఒక ఆవేదన అనేది వ్యక్తం చేయడం జరిగింది. అసలు దీంట్లో అసలు నిజాలు ఏమైనా ఉన్నాయా, అంటే మీకేమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చి ఈ అధికారుల్లో ఐఏఎస్ అధికారుల్లో ఏవైనా విధమైనటువంటి నిరుత్సాహం కానీ లేకపోతే వీళ్ళందరూ ఏమైనా కలుస్తున్నారా, ఇటువంటి దాని మీద ఒక చిన్న వివరణ. అంటే ఇప్పుడు డామినెంట్ కమ్యూనిటీ రూల్ చేస్తున్నప్పుడు ఆ డామినెంట్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఆ రిజిమ్తో ఐడెంటిఫై అవ్వటం అనేది ఇదేమి కొత్త కాదు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉంది. మేము చూచాం, అనుభవించాం కూడా. ఇది ఎట్లా స్టార్ట్ అయిందని అంటే లాంగ్ టైం 56 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు వచ్చిన దాకా రూలింగ్ అంతా మోస్ట్లీ రెడ్డీసే, ఆయన జలగ వెంగళరావు గారి పీరియడ్ తప్పితే. సో ఆ పీరియడ్లో తప్పకుండా ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లకు చాలా ఇంపార్టెన్స్ వస్తూ ఉండేది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎట్లా వచ్చింది అంటే అది మ్యూచువల్లీ బెనిఫిషియల్గా సాగింది. అప్పట్లో ఏమిటివి చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషను, వేర్ ఇండస్ట్రీస్కు సంబంధించి చాలా డిస్క్రిషన్తో ఫండ్స్ ఇచ్చేటటువంటి విధానం ఉండేది. వాటిలో మోస్ట్లీ వీళ్ళని వేసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి అనుగుణంగా వీళ్ళు పనిచేసేవాళ్ళు. అక్కడ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రెస్ట్ కన్వర్జ్ అయినాయి. అట్లాగే ఫస్ట్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఇన్ ఆంధ్రాలో వచ్చిన వాళ్ళలో చాలామంది రెడ్డి ఎంట్రప్రెన్యూర్స్ అంతా ఇట్లా ఎదిగినటువంటి వాళ్ళంతటి వాళ్ళు ఆ పైన దాని మీద ఆ బేస్ మీద ముందుకు పోయినారు. బట్ బేస్ మాత్రం అప్పుడు చాలా గట్టిగా ఒక వర్గం బిజినెస్ లీడర్షిప్కు గట్టి ఇది పడింది. దాంట్లో రాజకీయంగా కమ్యూనిటీ సపోర్ట్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్గా కూడా కమ్యూనిటీ సపోర్ట్ ఉండే రకంగా పోస్టింగ్లు జరుగుతూ ఉండేవి. సిస్టమ్కు బ్రేక్ ఎన్టీ రామారావు రావటంతోనే వచ్చింది. ఆ పైన టోటలీ ఆపోజిట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈయన రిజిమ్లో వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ పోస్టులలో రావటం మొదలెట్టారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషను, ఈ ఏరియాల్లో. అండ్ దెన్ ఈ కొత్త బ్రాంచ్ ఆఫ్ ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ కావటం మొదలైనారు. ఈరోజు మనం చూస్తున్న బిగ్ ఇండస్ట్రియల్ ఎంపైర్స్కు ఫౌండేషన్స్ ఈ 2 పీరియడ్లోనే జరిగాయి. ఆ జరిగిన ఫౌండేషన్స్లో రాజకీయంగా ఒక సపోర్ట్ ఉంటే అడ్మినిస్ట్రేటివ్గా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఇచ్చారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆ రకంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ 2 వర్గాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఎంపైర్స్ పునాదులు పడ్డాయి. సో ఇది అప్పటి నుంచి ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఏదో అలైన్ అయిపోతూ ఉన్నారు ఇది అనుకోవటం కరెక్ట్ కాదు. ఆ సిస్టమ్ అట్లాగే కంటిన్యూ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక చీఫ్ మినిస్టర్ టైంలో ఇంకో చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసినటువంటి ప్రధానమైనటువంటి ఆఫీసరు ఈయన రాగానే నన్ను ఎక్కడ సస్పెన్షన్ చేస్తారోనని ఈయన వచ్చే లోపల వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. సో ఆ రిజిమ్కి ఆయన ఎలా ఉన్నాడు, ఈయన రాగానే ఆయన రాగానే ఆయన సస్పెండ్ చేస్తాడనేటువంటి ఉద్దేశం. కొంత ఆ రకంగా సఫర్ కూడా అయినారు ఈ ఆఫీసర్లు, కొంతవరకు సఫర్ అయింది వాస్తవం, చాలా బెనిఫిట్ పొందింది కూడా డౌట్ ఏమీ లేదు.
వాస్తవం. అదే సిస్టమ్ ఆపైనా కూడా కొనసాగింది, ఇప్పటికీ ఉన్నది. సో ఇప్పుడు ఏదో ఆ రిజీమ్లో పనిచేసిన ఆఫీసర్ ఈరోజు వచ్చి ఆఫీసర్ను కలిశారంటే అదేం గొప్ప న్యూస్ కాదు. ఇది ఆంధ్రజ్యోతి వాడికి పెద్ద న్యూస్ కావచ్చు, కానీ తెలిసిన సిస్టమ్ తెలిసిన వాడికి అదేం పెద్ద న్యూస్ కాదు. సరే, కలిశారు, ఏమిస్తారు, ఇన్ఫర్మేషన్ ఏమిస్తారు, అదేమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్లో ఏం జరుగుతుందనేటటువంటి ఇన్ఫర్మేషను బయట అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్లీ రిటైర్ అయిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, జీవో కావాలన్నా, ఏది కావాలన్నా కానీ నాకు ఈనాడులో తెలిసిన వాళ్ళకో, సాక్షిలో తెలిసిన వాళ్ళకో ఫోన్ కొట్టేస్తే కాపీలు పంపించేస్తారు. సో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు, సెక్రటరియట్ అంతా తిరుగుతూ ఉంటారు, అంతా ఇన్ఫర్మేషను రాబట్టుకుంటూ ఉంటారు. అన్ని లెవెల్స్లోనూ ఆఫీసర్స్తో రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి. ఇది ఈ రోజు కాదు, ఎప్పుడు కూడా. ఇప్పుడు అసెంబ్లీలో ఏదైనా రైస్ చేశారంటే పక్కా ఇన్ఫర్మేషన్తో రైస్ చేసేవాడు, విత్ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్, నోట్ ఫైల్స్తో సహా బయటకు వచ్చేస్తాయి. ఇది ఒకటి. రెండోది, ఆర్టీఐ వచ్చిన తర్వాత ఎవడైనా కానీ తీసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరీ ఫైల్ ఈజ్ పబ్లిక్ అన్లెస్ సపరేట్గా అది సీక్రెట్ అని పెట్టుకుంటే తప్పితే. సో ఏదో దీనివల్ల ఏదో అంత గవర్నమెంట్కు సంబంధించిన లీక్ అవుతుంది ఇది అంటాం పెద్ద ఇది కాదు. బేసిక్గా ఒకటి, ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ బాగా ఇదవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ వస్తాడు అని. సో ఆ ఫోబియాలో ఏది దొరికితే అది పెద్ద ఇష్యూ చేసేసి దాని మీద డిబేట్లు పెట్టి గలవా చేసి ఇది చేస్తూ ఉన్నారు. అదర్వైజ్ అది పెద్ద సిగ్నిఫికెంట్ ఇష్యూగా నేనైతే అనుకోవట్లేదు. ఓకే, నమస్కారం.